అనేక సార్లు మరి దేవుడు ఈ భూమి మీద పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఈ భూమి మీద మనకి కొన్ని ద్వారములు మూయబడినప్పుడు ఈ భూమి మీద మరి అవే ద్వారంలోనే అవ్వచ్చు, మరి అవి నీకు వచ్చేటువంటి ఆదాయ ద్వారాలు అవ్వచ్చు, ఆరోగ్య ద్వారాలు అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగము, వివాహము, ఏ ద్వారాలు మూసుకుపోయినా మరి మనం ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకుంటామో ఆయన పరలోక ద్వారాలు తెరుస్తాడు. మనం చూసాం విశ్వాసము ఎప్పుడు కూడా పరలోకానికి ఒక నిచ్చెన వేసి కంటిన్యూగా ఉంటుందంట. మరి ఆయన పరిచర్యల్లో మరి ముందుకెళ్ళిపోయే వారికి ఎవరికైతే మరి ద్వారాలు మూసేశారో, మరి చెరసాలు వేశారో, అక్కడ మరి అపోస్తులకి, పౌలుకి, పేతురికి చెరసాలు తీయడం మనం చూసాం. మరి ఏ రీతిగా మరి యోహాను ఒక పాత్మోస్ దీవులు వేసేశాడో, ఇక ముందుకెళ్ళామంటే దేవుడు చెప్తాడు, ఇక నేను ఆపనయ్యా, ఇక జరగబో సంగతులు నేను ఆపుతా, వాళ్ళు ఆపరేమో కానీ అని దేవుడు పరలోక ద్వారాలు తెరిచి మరి అతనికి జరగబో సంగతులు బోధించాడు. మరి మనం చూస్తే మరి ఏ రీతిగా మరి యాజకుడు అర్పిస్తున్నప్పుడు ద్వారాలు తెరవబడ్డాయో మనం చూసాం. మరి ఏ రీతిగా దేవుడితో ఇచ్చువారికి మరి ద్వారాలు తెరిచే ఉంచి అన్యజనులు చూసి నీవు ధన్యుడు అనేటట్టు చేస్తాడు. సో ఒక్కొక్కసారి భయం నేను ఇవ్వకుండా ఆపేస్తుంది, అరే ఇది ఇస్తే ఏమవుతుందని. నువ్వు విశ్వాసం ఇచ్చినట్లయితే మరి ద్వారము తెరవబడి అనేకులకు ఆశ్చర్యంగా మరి సాక్ష్యంగా నీ ఆశీర్వాదం చూసి అనేకులు మారిపోతారు. నెంబర్ 1 ఈజ్ ఫెయిత్, నెంబర్ 2 ఈజ్ ప్రీచింగ్ ద మినిస్ట్రీ, మూడోది ఇచ్చుట, నాలుగోది యేసుప్రభువారు ఏం ఇవ్వడానికి వచ్చారు? రక్షణ, సాల్వేషన్. యెషయా గ్రంథం 45 మొదటి నుంచి చదువుకుందాం. ఐజయా 45, లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 1. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చూస్తే ద్వారము అనడండి, ద్వారములు, టు ఓపెన్ బిఫోర్ హిమ్, టు లీవ్ ఎట్ గేట్స్. 2 ద్వారాలంట. హియర్ ఈస్ డబుల్ గేట్. నీకు ఏదైనా ద్వారాలు వేయబడ్డాయా? దేవుడు ఇక్కడ మరి కోరేషు అనేటువంటి ఒక రాజుకి, ఒక అన్యజనుడికి తన రాజ్యము యొక్క మరి మందిరము కట్టబడ్డానికి, మరి తన రాజ్యాన్ని ప్రమోట్ చేయడానికి అతనికి 2 ద్వారాలు తెరుస్తున్నాడంట. గాడ్ ఈజ్ ఓపెనింగ్ 2 గేట్స్. మెయిన్ సంబడి ఈరోజు చాలా మందికి ఒక ద్వారం తెరవబడుతుంది. నమ్మి వారికి ఈరోజు ఇంకా విశ్వాసంలో మరి మేము ముందుకెళ్ళిపోతాం అనుకునే వాళ్ళకి ఈరోజు మే గాడ్ ఓపెన్ యూ 2 doors. You see that now? He's opening 2 live-in gates, not 1. 2 live-in gates. This is only 1 gate that they are showing you in the picture. But there are 2 live-in gates. You see that? 2 అంటే ఒక గేటు, 2 గేట్లు. సాధారణంగా పెద్ద పెద్ద ఇళ్ళకి మరి స్టేడియంలకి, థియేటర్స్కి ఎక్కువ గేట్లు ఉంటాయి. ఓకే, 2 గేట్స్ ఉంటాయి, ఒకటి కమింగ్ అండ్ ఒకటి గోయింగ్. ఓకే, బట్ యూ సీ హియర్ మామూలు ఇళ్ళకు కూడా ఉంటాయి కమింగ్. ఇక్కడ 2 గేట్స్ అంటే 2 వచ్చాయి పరలోకం నుంచి. దేవుడు చెప్తున్నాడు, ఐఎమ్ గివింగ్ హిమ్ 2 గేట్స్. 2 ద్వారాలు తెరుస్తాడు. ఎందుకంటే ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చేవాడు. ఆయన రక్షణ ఎంత గొప్పదో చూపించడానికి ఆయన కోరేషును అభిషేకిస్తున్నాడు. ఐ విల్ ఓపెన్ 2 live-in gates, నాట్ 1. అంటే లోకమంతా ద్వారాలు మూసుకుపోయి మేము చనిపోతాం, మాకు అప్పులు తీరట్లేదు, మా ఆరోగ్యం కుదురుపడట్లేదు, దీనికి మందులు లేవు, నా భర్త మారట్లే, పిల్లలు మారట్లే, వాళ్ళు మారట్లే, వీళ్ళు హింస పెడుతున్నారు, అత్తగారు హింస పెడుతున్నారు, భర్త హింస పెడుతున్నారు, బంధువులే గంట వేశారు, వాళ్ళు ఇలా జరిగింది, స్నేహితులు ఎలా చేశారు, ఇలా జరిగిపోయింది, నా పరిస్థితి ఇరుక్కుపోయావా? దేవుడు నువ్వు రక్షింపండి, ఆ రక్షణను చూపించడానికి మేనిఫెస్టేషన్ ఆఫ్ సాల్వేషన్. హియర్ గాడ్ హస్ ఓపెన్ 2 gates టు మేనిఫెస్ట్ సాల్వేషన్. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసింది అలా. సో హియర్ గాడ్ ఈజ్ ఓపెనింగ్ 2 gates. ఇఫ్ యూ వాంట్ దేవుని రక్షణ ఎంత గొప్పదో నేను ఇతరులకు చాటి చెప్పాలో చూపించాలనుకున్నప్పుడు దేవుడు 2 ద్వారములు కూడా ఇక్కడ చూశాడు. ఇక్కడ ఒక ప్రదేశం, ఒక ఇల్లు కాదు, ఇక్కడ ప్రపంచమంతటికి మరి వెళ్ళడానికి. హియర్ హీ వాంట్ టు డూ బిగ్ థింగ్స్. ఎవరైతే దేవుని కొరకు ఇంకా గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 2 ద్వారాలు తెరపడతాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రపంచమంతా కూడా వెళ్ళాలని మరి ఇతనికి 2 ద్వారాలు తెరుస్తున్నాడు. చూద్దాం ఒకసారి, లెట్ us read. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని. అంటే ఏదైనా ఒక రాజ్యం అడ్డొస్తుందా? ఆ రాజ్యాన్ని నేను బలహీనపరుస్తాను. ఆ రాజ్యాన్ని బలహీనపరిచి
నేను నీకు ద్వారాలు తెరుస్తాను అంటున్నాడు కోరేష్ తోటి. ఇఫ్ ఎనీ కింగ్, ఏదైనా ఒక రాజ్యము, ప్రపంచంలో ఏదైనా ఒక దేశము వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతుందా, ఆ రాజుని బలహీనపరుస్తాను. సాధారణంగా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, యుద్ధానికి వెళ్తున్నప్పుడు మరి ఆ నడి కట్టుకుంటాం అనమాట. ఓకే, దాన్ని ఏమంటారంటే టైట్నింగ్ ద లయన్స్ అంటారు. చూడండి, ఎవరైనా పని చేస్తున్నప్పుడు మరి మనం కుస్తీ చేస్తున్నప్పుడు నడుం కట్టుకుంటాం. స్త్రీలేంది పురుషులేంది నడుం కట్టుకొని వెళ్తూ ఉంటారు. ఓకే, మరి బయటికి వెళ్ళినా చూసారా, పురుషులు బెల్ట్ పెట్టుకుంటారు, ఇట్స్ రాడి. దేవాంట్ మరి ఇంట్లో ఉన్నప్పుడు రిలాక్స్గా ఉంటారు అనమాట. ఓకే, వెన్ యూఆర్ డూయింగ్. అలాగే ఏదైనా నీకు అడ్డొస్తున్నప్పుడు నేను వారి నడికట్ల నిప్పుతాను, నేను బలహీనపరుస్తాను. ఐ విల్ వీక్ దెమ్. అప్పుడు వారు నీకు ద్వారాలు తెరుస్తారు. సీ దట్ నా. సో ఏది నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఇఫ్ యూ హ్యావ్ ఎ గ్రేటర్ మిషన్, దేవుడు నీకేదైనా ఇంకా గొప్ప కార్యాలు చేయాలి, అరే ఇది ఇక్కడ దాకే చేస్తాను, నేను ఇక్కడ దాటి వెళ్ళలేను, ఎందుకంటే నాకంత స్తోమత లేదు, నాకంత శక్తి లేదు, సామర్థ్యం లేదు అని నువ్వు అనుకుంటే అదే ఉండిపోతుంది. లేదు, నా దేవుడు గొప్పోడు అనుకుంటే అక్కడ ఆ ద్వారాన్ని బలహీనపరిచి నీ కొరకు ఆ ద్వారాన్ని తెరుస్తాడు. హీ విల్ వీకెండ్ దట్ అపోజిషన్ వాట్ ఈజ్ అపోజింగ్ యూ. బలహీనపరిచి దేవుడు నీకు ద్వారం తెరుస్తాడు. వారు మనిషి అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ అవ్వచ్చు, శత్రువు అవ్వచ్చు, మరి తోటి వాళ్ళు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, సహోదరులు అవ్వచ్చు, కుటుంబంలో ఎవరైనా అవ్వచ్చు. ఓకే, నీవు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నట్లయితే హీ విల్ వీకెన్ దెమ్ ఇన్ ఓపెన్. నడికట్లు విప్పెదను, ద్వారం ముందు అతను ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. యేసుని నమ్మిన వారందరూ కూడా పరిశుద్ధాత్మతో అభిషేకింపడతారంట. దేవుని నమ్మిన వారందరూ కూడా దే విల్ బి రిసీవింగ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్, రిసీవింగ్ ద హోలీ గోస్ట్. అప్పుడప్పుడు మీ తల మీద నూనె వేయడం ఏంటంటే, నూనె వేయడము ఆ పరిశుద్ధాత్మని, లోపల ఉండే పరిశుద్ధాత్మని ప్రజ్వలింపజేయడానికి. స్టరింగ్ అప్. చూసారా, మనం గ్లాసులో మజ్జిగ కానీ ఒక జ్యూస్ కానీ వేసి 1 గంట పెడితే మొత్తం దేనికి అది సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని షేక్ చేస్తాం. చాలా బాటిల్లో కూడా ఉంటుంది షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని. అవునా, దాన్ని బాగా కదిలించి తాగండి అని ఉంటుంది కొన్ని కంపెనీల వాటిల్లో. అలాగే మనం ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే మనం నూనె వేస్తామో అది కదిలింపడుతుంది అనమాట. యూ విల్ బి స్టిరింగ్ అప్. పౌలు అంటాడు తిమోతితో, ఇదిగో ఐఎమ్ స్టిరింగ్ అప్ ద హోలీ గోస్ట్. నీలో పరిశుద్ధాత్మను నేను ప్రజ్వలింపజేస్తున్నాను. ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, నీకుండేటువంటి ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకో, అవి నీ ముందు వెళ్ళాయి, లెమ్మో అని చెప్పి మరి ఇక్కడ తిమోతిని మరి బలపరుస్తున్నాడు. దేవుడు నీకు పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు, మరి హీ హెస్ గివెన్ యువర్ సౌండ్ మైండ్, లే అని చెప్పి మరి ఆ మూయవేయబడిన ద్వారాలు నీకు దేవుడు ఎలా తెరుస్తాడని తన అభిషేకాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు అదే అభిషేకం మనకుంది. లెట్స్ రీడ్, కంటిన్యూ చేద్దాం. నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేస్తాను. ఒకవేళ ఏదైనా ఎత్తులు పల్లాలుంటే దాన్ని సరాళం చేస్తా. మామూలుగా చూడండి, ప్రపంచంలో సాధారణంగా అందరికీ కూడా చెక్క తలుపులే ఉంటాయి. సో అందుకనే లోపల ఏదైనా కార్యం జరిగితే అందరూ ఎడగొట్టేస్తారు, అది అయిపోతుంది. కానీ ఇక్కడ ఇత్తడి తలుపులు అంత కష్టం. మరి ఇనుప గడియలు ఇత్తడి తలుపులు అంటే అది సాధారణంగా చాలా కష్టం అనమాట. లాకర్స్కి ఉంటాయి, మీరు చూస్తే బ్యాంకింగ్లో లాకర్స్కి, మరి గోల్డ్ షాపుల్లో లాకర్స్కి ఉంటాయి అనమాట ఇత్తడి తలుపులు. ఎందుకంటే అవి అంత ఈజీగా పగలగొట్టలేరు. కానీ దేవుడు అంటాడు, నేను ముందుగా వెళుతూ నేను వాటిని కూడా పగలగొడతాను అంటున్నాడు. నీకు సరళం అంటే రోడ్డు స్మూత్ చేసి వాటిని కూడా పగలగొడతాను అంటున్నాడు. చూద్దాం. ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకొనిన ఇజ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరగకుండిన వాటిని బట్టి నీకు బిరుదులిచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. అంటే నీ దేవుడు గొప్పోడు. 6వ వచనం చూద్దాం. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. ఈ పరిస్థితి అంతా నేను నిన్ను అభిషేకించి ద్వారాలు తెరిచి నేనే దేవుడు అని చెప్పడం కోసం నేను ఇవన్నీ కలుగు చేస్తానని చెప్పాడు. కమ్ ఆన్, రీడ్ 7. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలగజేయువాడను నేనే. యెహోవా అను నేను వీటన్నింటినీ కలగజేయువాడను. ఓకే, ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఆ చీకటి ఎందుకు వచ్చింది, ఆ చీకటిని ఎలా వెలుగుగా మార్చాలా, ఇది ఎలా జరుగుతుంది ఏంటి, ఇదంతా కూడా నాకు తెలిసిందే. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఈ చీకటి నుంచి నేను తప్పించగలను, ఈ కీడు నుంచి నేను తప్పించగలను, ఇదంతా నాకు తెలిసే జరుగుతుంది.
ఇదంతా మీరు లేవడానికి, వాళ్ళ దేవుని తెలుసుకోవడానికి జరుగుతుంది అని చెప్తున్నాడు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఐ నో ఇట్. మరి దేవుడు చెప్తున్నాడు, ఇవన్నీ నాకు తెలిసే జరుగుతున్నాయి, అటు నుంచి నేను కాపాడగలను. నీవు నా మనిషివి, ఇజ్రాయేల్వి, నీవు నా వాక్యం వింటున్నావు. ఐల్ బ్లెస్ యూ అండ్ హీల్ యువర్ డెలివరీ. 8 చదువుదాం. ఆకాశమండలము నీతిని కురిపించునట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరడు విడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించునుగాక. యెహోవానగు నేను దాన్ని కలగజేసియున్నాను. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే రక్షణ బయటికి రావడానికి. డ్రాప్ డౌన్ యు హెవెన్స్ ఫ్రమ్ అబౌవ్, లెట్ ద స్కైస్ pour down righteousness, let the earth open and let them bring forth salvation. మరి రక్షణ అనేది నీలోంచి బయటకు వచ్చి అనేకులకు చూపించడానికే దేవుడు అంటున్నాడు, ఇఫ్ యు ఆర్ రెడీ, నేను రక్షింపబడుతున్నాను అంటే ఓకే, నీకు పరలోక ద్వారం తెరవబడుతుంది. నా రక్షణ అనేకులకు చూపించాలా, నా ద్వారా అంటే నీకు 2 ద్వారాలు తెరవబడుతున్నాడు. God will open 2 gates for you. You see that? So depending on the vision, నీకుండే దర్శనాన్ని బట్టి దేవుడు నీ మీద ద్వారాలు తెరుస్తాడు. ఈరోజు మీరందరూ మరి కోరేషి లాంటి గొప్ప దర్శన వారమే. మరి ఇది ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు ఒక ద్వారమే కాదు, ఐ విల్ ఓపెన్ 2 gates. ఇఫ్ యూ హ్యావ్ ఈరోజు నీకు ఎన్ని పరిమితులు ఉన్నా, నీవు నా రక్షణను ప్రభువా, నేను అనేకులకు, ఇప్పుడు నేను మరణ భయంలో, మరి మరణ వేదములో, నన్ను నేను పోషించుకోలేని స్థితిలో, మరి పాపభారంలో కుంగిపోయి నలిగిపోయి ఇరుక్కుపోయి, మరి దేవుణ్ణి అరగిన వారికంటే గొప్ప స్థితిలో ఉన్నాను అంటున్నావా? దేవుడు నిన్ను పట్టుకొని లేవనెత్తి నిన్ను స్వస్థపరిచి విడిపించి ఆశీర్వదించి, ఆయన ఏ రీతికి ఆశీర్వదించబడాలో అన్ని నేర్పించి వాక్యము ద్వారా మరి నీకు గొప్ప దర్శనాన్ని ఇచ్చి 2 ద్వారాలు తెరిచి, హి హస్ ఓపెన్ 2 లివిట్ గేట్స్ టు సైరస్. హి ఇస్ గోయింగ్ టు బ్లెస్ యు మోర్ అండ్ మోర్. ఈ రక్షణను చూపించడానికి అనేకులకు నేను చూపిస్తాను నీ రక్షణ సామర్థ్యాన్ని. ఈ రక్షణ ఎంత గొప్పదో నేను చాటి చెప్తాను. నా ద్వారా నువ్వు చూపించు ప్రభువా. నా బలహీనమైన జీవితాన్ని ఒక సాక్ష్యంగా చేసుకున్నప్పుడు దేవుడు 2 ద్వారాలు తెరుస్తానని ఇక్కడ కోరేస్తో చెప్తున్నాడు. ఐ విల్ ఓపెన్ 2 లివిట్ గేట్స్. మే ద లార్డ్ ఓపెన్ 2 లివిట్ గేట్స్ ఆన్ ఎవ్రీవన్ టుడే. వాట్ అబౌట్ ద చర్చ్? మరి సంఘానికి కనెక్ట్ అయినవారు, సంఘాలన్నీ దేవుడివే. మరి యేసు ప్రభువుని నమ్మే అన్నీ కూడా దేవుడివే. ఎవరైనా ఒక తప్పు చేసినా, ఒకవేళ వాళ్ళు పడిపోయినా, మరి బలహీనతలు ఉండొచ్చు. నువ్వు అతన్ని ఇప్పుడు పనిచేయడం తర్వాత దేవుడు అతన్ని మరి ఉపయోగిస్తాడు. మరి పౌలు అలాగే, ఇదిగో నాకు ఇతను వద్దు అని చెప్పి చాలా మందిని మరి పక్కన పెట్టేస్తాడు. ఓకే, వాళ్ళ ఇబ్బంది పెట్టాడని గంటేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఉపయోగం తీసుకురా, ఇదిగో టైటస్ నాకు ఏళ్ళు ముఖ్యం, ఏళ్ళు తీసుకురా, వాళ్ళని తీసుకురా అని చెప్తా ఉంటాడు. దేవుడు మారుస్తాడు. గాడ్ ఇస్ గాడ్ హూ చేంజెస్. మరి పౌలు అంటాడు, నేను పిల్లవానిగా ప్రవర్తించాను, అప్పుడు కూడా మీరు నన్ను గౌరవించారు, ఇప్పుడు నేను సంపూర్ణమైన ఆశీర్వాదంతో వచ్చా. They might have made mistake. Pray for them that they will know the truth, more truth, and overcome that. వాటిని జయించేటట్టు మనం ప్రార్థించేద్దాం. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారు మరి ఆయన భూమి మీదకి వచ్చారు, చనిపోయి 3వ రోజు శిలువ మీద చనిపోయి రక్తము కార్చి 3 తిరిగి లేచారనే వాళ్ళందరూ కూడా దే ఆర్ ట్రూ పీపుల్. మత్తయి సువార్త 16:18, మాథ్యూ 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును, పాతాళలోక ద్వారపులు దాని ఎదుట నిలవరేరవని నేను మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. సో నీవు గనుక దేవుడిని ఎరిగి ఉండి ఒక సంఘానికి కనెక్ట్ అయ్యి ఉంటే, లేక దేవుడికి కనెక్ట్ అయ్యి ఉంటే అంటున్నాడు, పాతాళపు ద్వారముల యొక్క గవినులు, మరి పరలోక ద్వారాలు తెరవడమే కాదు, God is going to close the gates of hell for you. Maybe for some people gates of death, gates of sickness. కొంతమందికి భయము, నా డబ్బులు పోతాయేమో. కొంతమందికి దరిద్ర ద్వారాలు మూయబడ్డాయి, నా భర్త వదిలేస్తాడేమో, నా భార్య వదిలేస్తాడు. కొంతమందికి డివోర్స్ ద్వారాలు మూయబడ్డాయి. You see that now? Don't worry. God can also close some bad doors టు స్టాప్ యువర్ ఫియర్స్. ఒక్కొక్కసారి మనం భయపడడానికి నా ఆస్తంతా పోతుందేమో, నా ఉద్యోగం పోతుందేమో, నా పిల్లలు పోతారేమో, ఏమవుతుంది. నో, గాడ్ ఈస్ గోయింగ్ టు క్లోజ్ సమ్ గేట్స్ ఆఫ్ హెల్. ఎందుకంటే సైతానుడు ఈ యొక్క నరకము, మరి పాతాళం అనే లోపల నుంచి భయాన్ని పుట్టిస్తాడు. వాడు దొంగ, మరి దొంగలించడానికి, చేయడానికి, నాశనం చేయడానికి ఆ భయం పెడతాడు. ఇప్పుడు నాకు అది పోతుందా, నాకు ఇది జరుగుతుందా, నా భర్తకి ఇది జరుగుతుందా, నా భార్యకి ఇది జరుగుతుందా, నేను స్వస్థపడతానా, నాకు ఈ రోగం నుంచి బయటకు వస్తానా. అనేకులు చనిపోయారు కానీ ఆ మందులు నీకు పనిచేస్తాయి, పని చేయలేదేమో. కానీ హాస్పిటల్ నుంచి నువ్వు బయటకు వస్తావు, ఆ వ్యాధి నుంచి నువ్వు బయటకు వస్తావు, నువ్వు స్వస్థపడతావు. ఎందుకంటే నీవు యేసు నమ్ముకున్నావు కనుక. ఆ మరణ ద్వారాలు, ఆ దరిద్ర ద్వారాలు నువ్వు జీవితాంతం మరి అరే నాకు పూట గడవని స్థితిలోకి వెళ్ళిపోతానా, ఈ డబ్బులు పోతావు, ఇప్పుడు ఏదో నాకు కొంచెం ఉద్యోగం వస్తుంది. నో, దేవునికి ఇచ్చివాడు ఉన్నావు నువ్వు. నీకు దరిద్ర ద్వారాలు పర్మనెంట్గా మూసివేస్తాడు. గాడ్ ఈజ్ క్లోజింగ్స్. చాలామందికి ఈ రోజు నుంచి భయం అనే ద్వారాలు మూయవేయబడిన గాక. గాడ్ విల్ క్లోజ్ సమ్ డోర్స్ టుడే. మరి నీకు పరలోకము ద్వారాలు
తెరవడమే కాదు, కొత్త కొత్త ద్వారాలు తెరవడమే కాదు, కొన్ని ఇష్టం లేని ద్వారాలు మూసేస్తాడు, కొన్ని శత్రువుల ద్వారాలను మూసేస్తాడు. చూడండి, ఎర్ర సముద్రాన్ని మరి మోషేకి మరి తన ప్రజలకి తెరిచాడు, మరి ఫరోకి వారి ప్రజలకి మూసేశాడు. గాడ్ షట్ డౌన్ ద గేట్స్ ఫర్ దెమ్. యు సీ దట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ సంథింగ్ ఫర్ యూ అండ్ షట్ డౌన్. వాళ్ళ శత్రువులు దే కమింగ్ టు కిల్ యూ. ఈ రోజు నుంచి నిన్ను హింసించేవారు, నిన్ను భయపెట్టేవారు, నిన్ను బాధ పెట్టేవారు, మరి నిన్ను హింసించే సైతాను, మరి నీకు చెడు తలంపులు, భయాలు, వేదనలు, వాట్ ఈస్ కమింగ్ టు యూ, అవి దేవుడు మూసివేయబడిన గాక. చెడు తలంపులు, భయాందోళనలు కలిగేటువంటి మరి ఆలోచనలు, కలలు, బెదిరింపులు నీకు ఈ రోజు నుంచి మూసివేయబడిన గాక. గాడ్ కెన్ డూ దాట్ ఇఫ్ యు ఆర్ విత్ గాడ్. మరి దేవుడి యొక్క సంఘములో నీవు ఉన్నట్లయితే దేవుడు ఈ ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. పేతురు, నేను నీకు సంఘాన్ని ఇస్తున్నా. ఈరోజు ఏ సంఘస్థుడైనా సరే, యూ బిలాంగ్ టు ఎ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభువు నమ్మిన వాళ్ళందరూ మరి సంఘస్థులే. యూర్ ఆల్ వన్, వీఆర్ ఆల్ వన్ బాడీ. అయితే మీ ఎదుట ఈరోజు యూ షుడ్ ఆల్సో బిలీవ్ నాట్ గేట్స్ టు ఓపెన్ బట్ సమ్ గేట్స్ టు బి క్లోజ్డ్. యెషయా 60:11. నీ యొద్దకు జనుల భాగ్యము తేబడునట్లు, వారి రాజుల జయోత్సవముతో రప్పింపబడునట్లు, నీ ద్వారములు రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడియుండును. ఆల్రైట్, రైజ్ అండ్ షైన్. లోకమంతా చీకటి కమ్మి ఉన్నది, ఇదిగో లెమ్ము తేజరిల్లుము అన్నది. చూడుము, చీకటి కమ్ముచున్నది, జనములను కమ్ముచున్నది యెహోవా విముఖం. అంటే ఏంటి? జనములంటే మరి దేవుడు ఎరిగిన వారి మీద కూడా చీకటి కమ్మేసింది. మరి మనం కూడా మరి మూయవేయబడ్డాం, మనం కూడా భయంలోకి వెళ్ళిపోయాం, మనం కూడా బాధపడ్డాం, వాళ్ళతో పాటు మనం కూడా ఇబ్బంది పడ్డాం, మన పని అయిపోయింది అనుకున్నాం. కానీ తర్వాత దేవుడు మనతో మాట్లాడి అంటున్నాడు, ఇప్పుడు నువ్వు లెగు. ఇప్పుడు నీ ద్వారములు ఒకవేళ టెంపరీగా మూసివేయబడ్డాయేమో, మేబీ యువర్ గేట్స్ ఆర్ క్లోజ్ టెంపరీలీ. చాలా మందికి మరి ద్వారాలు మూసివేయబడ్డాయేమో, చీకటిలో, కొన్ని ఇబ్బందుల్లో కొన్ని ద్వారాలు మూసివేయబడ్డాయి. దేవుడు చెప్తున్నాడు, అందరితో పాటు మా ద్వారాలు కూడా మూసివేయబడ్డాయి, అందరితో పాటు మేము కష్టాల్లో కూరుకుపోయాం, అందరితో పాటు మేము కూడా మరి మరణ భయంలో, ఆర్థిక సమస్యల్లో, అప్పుల బాధలో కూరుకుపోయామయ్యా అనుకున్నావు. అయితే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నేను నీ మీద ఉదయిస్తాను. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఉన్నాను, కానీ ఇప్పుడు నిన్ను అధిక మహిమకు తీసుకెళ్తున్నాను. నీ మీద నూతన మహిమనిస్తాను నీకు. ఐ విల్ గివ్ యూ మోర్ గ్లోరీ. మహిమ నుంచి అధిక మహిమకి తీసుకెళ్ళి ఈసారి అదే అధ్యాయంలో చెప్తున్నాడు 11వ వచనంలో, ఇక ఎన్నడూ ఆ ద్వారాలు మూయబడకుండా నేను చేస్తానంటున్నాడు. సో ఎవరెవరైతే భయములో, వేదనలో అనేక ద్వారాలు మూయబడబడ్డాయో, దేవుడిక దాన్ని తెరిచి ఎన్నడూ మూయబడకుండా ఉంచును గాక. యు సీ దట్? సో ద టెంపరరీ క్లోజింగ్ ఈజ్ టు గెట్ ఓపెన్ పర్మనెంట్లీ. ఇఫ్ యువర్ డోర్స్ ఆర్ బీయింగ్ టెంపరరీ క్లోజ్డ్, ఇప్పుడు ఒక కొంతకాలం మటుకు, అందుకే అంటాడు మరి క్షణమాత్రం ఉండు శ్రమకాలము, మరి కొంతకాలమే. ఈ కొంతకాలము నీకు ఏదన్నా నీ ఆర్థిక ద్వారాలు మూయబడ్డాయా, ఆరోగ్య ద్వారాలు మూయబడ్డాయా, మరి కొంతకాలము నీకు రకరకాల హాస్పిటల్ ద్వారాల్లో ఉన్నావా, రకరకాల కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, అయితే దేవుడు మరి ఈ చీకటి సమయంలో మరి తన బిడ్డల మీద ఉదయించి గొప్ప అభిషేకించి నూతన ద్వారాలు తెరిచి ఇక ఎన్నడూ మూయవేయబడ్డాడు. చూసారా? ఐజా 60:11 అదే అధ్యాయంలో చెప్తున్నాడు, నువ్వు చీకట్లో అయిపోయింది అనుకున్న పని లేగు, నేను నీ మీద ఉదయిస్తాను, నేను బలపరుస్తా, తర్వాత నీ మీద నేను ద్వారాలు తెరిస్తే ఇక అవి అన్నాడు మూయవాడు. ఆఫ్టర్ దాట్ మ్యాన్, గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ డోర్స్ విచ్ విల్ నెవర్ బి లాక్డ్ అగైన్. ఎవరెవరు ద్వారాలు అయితే వేయబడ్డాయో ఇక ఎన్నడూ ఆ ద్వారాలు వేయకుండా దేవుడు శాశ్వతముగా నీకు, నీ పిల్లలకి ద్వారాలు తెరచును గాక. ఈ రోజు చాలా మందికి ఒక ద్వారం తెరవబడుతుంది, నమ్మి వారికి ఈరోజు ఇంకా విశ్వాసంలో మరి మేము ముందుకు వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళకి ఈరోజు మే గాడ్ ఓపెన్ యూ 2 doors. ఈ సమయంలో ఈ యొక్క ద్వారములు మీ అందరి మీద తెరవబడి మీ దేవుడు గొప్పడని క్రియారూపముగా మీరందరూ సాక్షులుగా మారును గాక. ఈ రక్షణను చూపించడానికి అనేకులకు నేను చూపిస్తాను నీ రక్షణ సామర్థ్యాన్ని. ఈ రక్షణ ఎంత గొప్పదో నేను చాటి చెప్తాను. నా ద్వారా నువ్వు చూపించు ప్రభువా. నా బలహీనమైన జీవితాన్ని ఒక సాక్ష్యంగా చేసుకున్నప్పుడు దేవుడు 2 ద్వారాలు తెరుస్తానని ఇక్కడ కోరేస్తూ చెప్తున్నాడు. ఐ విల్ ఓపెన్ 2 livid gates. May the Lord open 2 livid gates on everyone today. నజరేయుడైన యేసయ్య, ఎవరెవరి ద్వారాలైతే మూయవేయబడ్డాయో నాయన, ఇదిగో ఆ ద్వారాలకి ఎన్నడూ మూయబడకుండా నీవు తెరవమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో ఎవరెవరైతే నేను ఇంక దేవుడు నమ్ముకున్నా ఏం జరిగింది అనుకుంటున్నావో, ఇదిగో ప్రభావ ద్వారాలు తెరిచే ఉంచావు. నీవు కొత్త ద్వారాలు అనేకులకు తెరుస్తున్నావు. నీవు చాలా మందికి మరణమనే ద్వారాలు, భయమనే ద్వారాలు, పిరికితనం అనే ద్వారాలు, దరిద్రమనే ద్వారాలు ఈ కాలంలో మూసివేస్తున్నావు నాన్న. యు ఆర్ క్లోజింగ్ మెనీ డోర్స్ ఓ లార్డ్. మరి సంఘానికి కేవలము మరి నువ్వు పరలోక ద్వారాలు, ఆశీర్వాద ద్వారాలు తెరవడమే కాదు, పితరుల శాపాలు, ఆదాము కాలము నుంచి ఉండేటువంటి శాపాల ద్వారాలు నువ్వు మూసివేస్తున్నావు నాయన.
చాలామందికి ఉండే మరి చెడు తలంపులు, మరి త్రాగుడు అనేటువంటి మరి సైతాను ద్వారము, మరి పాపం అనేటువంటి ద్వారం అనేకుల్లో నువ్వు మూసివేస్తున్నావు. నూతనమైన ద్వారాలు, పరిశుద్ధత అనే ద్వారం తెరుస్తున్నావు. ఎప్పుడు పరిశుద్ధంగా ఉండడానికి, ఎప్పుడు విశ్వాసంతో ఉండడానికి, ఎప్పుడు ఆస్వాదించబడడానికి, ఎప్పుడు సమృద్ధిగా ఉండడానికి అనేక ద్వారములు తెరిచి వారిని ఆశీర్వదించమని నా జరుడు నేసిన మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.